నమస్కారం. నా పేరు నేహా గోవిందన్. ఈరోజు మా షోకి మీకందరికీ స్వాగతం. యోగా అండ్ ఆయుర్వేద. సో ఈరోజు మన టాపిక్ ఆయుర్వేదిక్ డైట్ అంటే ఫుడ్. అదంటే మనకి ఇష్టం కదా. ఈరోజు మనతో నీలం వాసవాని గారు ఉన్నారు. ఈ టాపిక్ గురించి మాట్లాడతారు. నీలం ఒక ఆయుర్వేదిక్ అండ్ యోగా ఎక్స్పర్ట్. నీలం గారు నమస్కారం. మా షోకి మీకు స్వాగతం. నమస్కారం. సో నీలం గారు, మాకు ఆయుర్వేదిక్ డైట్ గురించి చెప్పండి. ఆయుర్వేదిక్ డైట్ అంటే ఏంటి? దానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా? సో ఆయుర్వేద అనేది 5,000 సంవత్సరాల పాతదని తెలుసు కదా. లైఫ్ కల్చర్ అంటే లైఫ్ స్టైల్ మనకి తెలుసు కదా. ఆయుర్వేదాన్ని ఫాలో అయితే మన హెల్త్కి మంచిది, అందుకే ఫాలో అవ్వాలి. కాబట్టి అందులో ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఫుడ్ అంటే డైట్. నిజం చెప్పాలంటే చాలా పద్ధతులున్నాయి, కానీ ప్రస్తుతానికి ఒక డైట్ గురించి మనం డీటెయిల్డ్గా ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఆయుర్వేద ప్రకారం మీరు తినే ఆహారం ఏదైనా అది ఖచ్చితంగా తగిన మోతాదులో ఉండాలి. తప్పకుండా సరైన సమయంలోనే తినాలి, పద్ధతిగా తినాలి, అంటే ప్రేమగా తినాలి. భోజనం తయారు చేసేటప్పుడు పాజిటివ్గా ఉండాలి, అంతేగాని కోపంతో మాత్రం ఉండకూడదు. మీ చుట్టూ అట్మాస్ఫియర్ కూడా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. గిన్నెలు బాగా క్లీన్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే మీ మైండ్ బాగా ప్యూర్గా ఉండాలి. మీరు సంతోషంగా ఉండాలి. అలాగే ఎవరైతే ఫుడ్ని తింటారో వాళ్ళు కూడా ఫుడ్ని ఎంతో ఇంట్రెస్ట్గా తినాలన్నమాట. షడ్రస్ మనం దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటే మన బాడీకి మంచిది. ఎందుకంటే ఫుడ్ అనేది మన బాడీకి నిజంగా చాలా ఇంపార్టెంట్, మన బాడీ క్రియేషన్ కోసం. అయితే ఆయుర్వేదాలో ఎన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి, వాటిని ఎలా తినాలి, దాని గురించి తెలుసుకోవడం కంటే ముందు ఒకటి ఇంపార్టెంట్, మన బాడీలో ఈ ఫుడ్ ఎలా డైజెస్ట్ అవుతుందనేది. ఎందుకంటే అది మన బాడీకి ఫ్యూయల్ లాంటిది. అయితే మీరు ఇంట్లో గ్యాస్ గానీ లేదా ఎలక్ట్రిక్ స్టవ్ గానీ ఉపయోగించడం జరుగుతుంది కదా. అది ఎలా పనిచేస్తుంది? ఎందుకంటే దాని లోపల హీట్ ఉంటుంది. ఆ హీట్ ఉన్న కారణంగా మీరు దాని మీద ఏ ఫుడ్ ప్రిపేర్ చేసినా అది కుక్ అవుతుంది. ఆ రకంగా లోపలున్న హీట్ని అగ్ని అని చెప్తారన్నమాట. ఓకే, ఈ అగ్ని అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి. అయితే ఆయుర్వేదాలో అగ్నిలో 13 రకాలున్నాయి, కానీ ప్రస్తుతానికి మనం ఒక అగ్ని గురించి మాట్లాడదాం. అదే జఠారస్. అది మన కడుపులో ఉంటుంది. సో మీరు ఫుడ్ తింటారు కదా, అది ప్రాపర్గా డైజెస్ట్ అవ్వడానికి మీ అగ్ని అనేది ఖచ్చితంగా తగిన మోతాదులో ఉండడం చాలా ముఖ్యం. ఒకవేళ అది ప్రాపర్ అమౌంట్లో ఉంటే దాన్ని సమ అగ్ని అని అంటారు, అంటే బ్యాలెన్స్. ఓకే, అది అన్నిటికంటే చాలా ముఖ్యం. ఒక విషయం అయితే మీరు తెలుసుకోవాలి, మీ దోష కారణంగా మీ అగ్ని అనేది ఎక్కువ అయి ఉండొచ్చు, తక్కువ అయి ఉండొచ్చు. 3 దోషాలకి సంబంధించిన వాళ్ళు, బ్యాలెన్స్డ్గా ఉన్నవాళ్ళు, వాళ్ళ అగ్నిని సమగ్ని అంటారు. కాబట్టి అది కరెక్ట్ అన్నమాట. కానీ మనం చాలా సందర్భాల్లో చూసాం, ఎవరైతే వాత బాడీ టైప్ ఉంటారో వాళ్ళ అగ్ని విష్మ అన్నమాట. దాన్ని విషం అంటే ఇర్రెగ్యులర్ అంటారు. అంటే కొన్నిసార్లు అది ఎక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది. దాని కారణంగా వాళ్ళు తినే ఆహారం సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది, ఆమా అనేది ఫామ్ అవుతుంది, అంటే టాక్సిన్స్ అని అర్థం. అయితే కఫ ప్రకృతి బాడీ టైప్ వాళ్ళ అగ్ని మంద అగ్ని అన్నమాట, చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ బాడీలో టాక్సిన్స్ ఎక్కువగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే పిత్తాలో తేజ్ అనేది ఉంటుంది, ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి యాసిడిటీ ఉండొచ్చు, అలాగే హార్ట్ బర్న్ కూడా ఉండొచ్చు, వాళ్ళకి బాగా ఆకలిగా కూడా అనిపించొచ్చు. కాబట్టి దాని కారణంగా మీరొక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీ బాడీలో ఉన్న అగ్ని గురించి పూర్తిగా అర్థం చేసుకోండి. దాని కారణంగా ఫుడ్ని ప్రిపేర్ చేసుకోండి. కాబట్టి ముందు మనం ఇప్పుడు కఫ ప్రకృతి గురించి మాట్లాడదాం. వాళ్ళ అగ్ని చాలా మందంగా ఉంటుంది. వాళ్ళ మంద అగ్నిని తేజ్గా మార్చుకోవడానికి ఫుడ్ని ప్రిపేర్ చేస్తున్న టైంలో ఫుడ్లో అల్లం, స్పైసెస్ యాడ్ చేయాలి, గరం మసాలాని ఉపయోగించాలి, నల్ల మిరియాలు ఉపయోగించాలి. ఇది మీ బాడీలోని అగ్నిని బాగా పెంచుతుంది. దాని కారణంగా ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం రెండో దాని గురించి మాట్లాడదాం. ఆపోజిట్ ఎగ్జాంపుల్, పిత్త బాడీ గురించి. ముందు నుంచే వాళ్ళ అగ్ని ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అందులో ఫ్రెష్ కొత్తిమీర వేయాలి, యాలకులు కూడా వేయాలి. సో ఈ ఫుడ్స్ ఆ అగ్నిని చాలా వరకు కామ్ చేస్తాయి. ఇవి యూజ్ అవుతాయా? బాగా యూజ్ అవుతాయి. సో మీరిప్పుడు చెప్పారు కదా,
ఫ్రెష్ కొత్తిమీర గురించి. కొత్తిమీర ఫుడ్ని డెకరేట్ చేయడానికి అలాగే మంచి స్మెల్ కోసం యూజ్ చేస్తారని అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు తెలిసింది బాడీకి అది చల్లదనాన్ని కూడా ఇస్తుంది. అయితే కరివేపాకు కొత్తిమీర వల్ల ఆయుర్వేద ప్రకారం ఇంకేదైనా బెనిఫిట్స్ ఉన్నాయేమో మాకు చెప్తారా? ఆ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని మేము ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా ఫుడ్లో యూజ్ చేయడానికి? సో ఇప్పుడు మనం స్పైసెస్, హర్బ్స్ అలాగే ఔషధాల గురించి మాట్లాడాం. కానీ ఇప్పుడు సరిగ్గా చెప్పాలంటే ఆయుర్వేద ప్రకారం ఏ రకంగా ఇంగ్రీడియంట్స్, కాంపోనెంట్స్ చూస్ చేసుకోవాలి అంటే ఫుడ్లోని ఇంగ్రీడియంట్స్ ఈ 3 దోషాల ప్రకారం చూస్ చేసుకోవాలి. అవేంటి అంటే వాత, పిత్త, కఫ. ఇప్పుడు మనం ఉదాహరణగా మాట్లాడుకుందాం. ఒకవేళ వాత పర్సనాలిటీ లేదా ప్రకృతి అయితే వీళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్స్ ముఖ్యంగా వీట్, గోధుమలు మీకు మంచివి, అలాగే ఆయిల్స్ మీకు మంచివి అంటే హెవీ ఆయిల్స్, నువ్వుల నూనె. ఇక కూరగాయల్లో ప్రతిదీ తినొచ్చు అంటే గ్యాస్ని ఫామ్ చేసేవి కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయల్లో క్యాబేజ్ లేదా కాలీఫ్లవర్ అయితే మీరు ఒకవేళ దాన్ని సరిగ్గా ప్రిపేర్ చేయకపోతే అవి గ్యాస్ ఫామ్ చేస్తాయి. సో ఇలాంటి ఫుడ్స్ని మీరు చూస్ చేసుకోవాలి మీరు వాత పర్సనాలిటీ అయితే. ఇలా చేయడం వల్ల మీరు హెల్దీగా ఉంటారు. మీరు వాత పర్సనాలిటీ లేదా ప్రకృతి అయితే మీరు రా ఫుడ్ తినకూడదు. రా ఫుడ్ ఎక్కువ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కుక్ చేసిన ఫుడ్లో తక్కువ గ్యాస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పినవి వాత పర్సనాలిటీ వాళ్ళ కోసం. ఇప్పుడు పిత్త ప్రకృతి. పిత్త అంటే ఎక్సెసివ్ హీట్. వీళ్ళు వేడి ఫుడ్ తినకూడదు, అలాగే స్పైసీ ఫుడ్ తినకూడదు. ఒకవేళ మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తుంటే అప్పుడు స్పైసీ ఫుడ్ తినకూడదన్నమాట. కూల్గా ఉన్న ఫుడ్స్నే ఎక్కువగా తీసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ ఆయిల్ వీళ్ళు యూజ్ చేయొచ్చు, నెయ్యి యూజ్ చేయొచ్చు. నెయ్యి అనేది త్రిదోషిక్. ఓకే, 3 దోషాల వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. అయితే కఫాలో కాస్త తక్కువగా కానీ యూజ్ చేయొచ్చు. అయితే కఫా గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఏ రకమైన ఫుడ్స్ ని ఎక్కువగా తినాలంటే దానివల్ల వాళ్ల బాడీలో వేడి పెరగాలి. చల్లని ఫుడ్ తినకూడదు, ఎప్పుడు వేడి ఫుడ్డే తినాలి. అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా బాడీలో వేడిని పెంచేవే తినాలి. అంటే ఉదాహరణకి నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు. ఈ ప్రకారంగా చూసుకుంటే వీళ్ళు వేడి ఫుడ్డే తినాలి. అలాగే ఫుడ్లో వాడే స్పైసెస్ బాడీలో వేడిని పెంచే విధంగా ఉండాలి. ఓకే, నూనె విషయానికొస్తే కఫా పర్సనాలిటీ కాబట్టి హెవీ ఆయిల్స్ ఉండకూడదు, లైట్ ఆయిల్సే ఉండాలి. అంటే సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ కూడా ఉంది. ఇలాంటి ఆయిల్స్ వాళ్ళకి మంచివి. కాబట్టి మీరు చూశారు కదా, ప్రతి దోషాల్లో కూడా ఒకటి ఇంపార్టెంట్, మీకు మేలు చేసే ఇంగ్రీడియంట్స్ ని చూస్ చేసుకోవడం. సరైన మోతాదులోనే ఆహారం తీసుకోవాలి. వీటన్నిటినీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ నే మీరు తప్పకుండా యూజ్ చేయాలి. నీలం గారు, ఈ మధ్య కాలంలో హెల్త్ ఫుడ్ అనేది పెద్ద ఇండస్ట్రీగా మారింది. సరిగ్గా చెప్పాలంటే $multi-billion ఇండస్ట్రీ. అంటే ఈ మధ్య చాలా మంది నార్మల్ పాలకి బదులుగా సోయా పాలు గాని లేదా బాదం పాలు తాగుతున్నారు, ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు, చియా సీడ్స్, అవకాడో ఇవన్నీ తినడం స్టార్ట్ చేశారు. చాలా మంది గ్రౌండ్ నట్ ఆయిల్ గానీ సన్ఫ్లవర్ ఆయిల్ గానీ యూజ్ చేయడం లేదు. మన ట్రెడిషనల్ ఫుడ్ ని తగ్గించి ఎగ్జాటిక్ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే ఇంపోర్టెడ్ ఇంగ్రీడియంట్స్ ని వాడుతున్నారు. హెల్త్ కి అవే మంచివని చెప్తున్నారు. సో ఈ టాపిక్ గురించి మీరేమి చెప్పదలుచుకుంటున్నారు? అదే ఈ ఎక్స్పెన్సివ్ ఇంగ్రీడియంట్స్ గురించి, ఇంపోర్టెడ్ ఇంగ్రీడియంట్స్ గురించి. ఇవి నిజంగానే మనకి హెల్దీ అని చెప్తారా? ఇంగ్రీడియంట్స్ లేదా కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఆయుర్వేద ముఖ్యంగా 4 విషయాల్ని చెప్తుంది. ఇంగ్రీడియంట్స్ అనేవి మీ దోష ప్రకారం ఉండాలి, అంటే మీ పర్సనాలిటీ ప్రకారం ఉండాలి. రెండోది తగిన మోతాదులో, అంటే మీరు తీసుకునే క్వాంటిటీ, అవి బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఇక మిగతా 2 దేశ్ అలాగే కాల్. దేశ్ అంటే లోకల్, ఇక కాల్ అంటే టైం అన్నమాట. అంటే కూరగాయలు, పళ్ళు లేదా పూలు ఇవన్నీ పూచినా కాచినా టైం అన్నమాట. సో చాలా మంది ఇది మర్చిపోతున్నారు. ఏ ఫుడ్ లోకల్ అన్నది, మన భూమిలో పండేది ఏంటి, మన అట్మాస్ఫియర్ లో పండేది ఏంటి అని. అది చాలా హెల్దీ కదా. అవకాడో కాకుండా మీరు అవిసె గింజల్ని సాలడ్ లో కలుపుకొని తింటే గనక అది చాలా హెల్దీగా ఉంటుంది. అవకాడో లాగే వీటిలో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవకాడో ప్రైస్ $200 to $250 ఉంటుంది. కానీ అవిసె గింజలు మాత్రం రేట్ చాలా తక్కువ అవైలబుల్ గా ఉంటాయి. ఇవి చాలా ఉపయోగకరం. ఆయుర్వేద ప్రకారం లోకల్ అలాగే సీజనల్ ఫుడ్ తినాలి. దేశ్ అండ్ కాల్. దేశ్ అంటే మన ఏరియా, మనం ఎక్కడుంటామో. నేను ముంబైలో ఉన్నా లేదా చెన్నైలో ఉన్నా లేదా ఢిల్లీలో ఉన్నా కూడా మన ఓన్ ఏరియాలో డిఫరెంట్ ఫ్రూట్స్ ఫేమస్ గా ఉంటాయి. వెజిటేబుల్స్ డిఫరెంట్ గా ఉంటాయి, అలాగే ఆయిల్స్ డిఫరెంట్ గా ఉంటాయి.
లైక్ గుజరాతీ వాళ్ళు గ్రౌండ్ నట్ ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తారు, సౌత్ ఇండియన్స్ ఎక్కువగా కొబ్బరి నూనె యూజ్ చేస్తారు, నార్త్లో ఆవ నూనె యూజ్ చేస్తారు. దీని ప్రకారం ఈ ఆయిల్స్ అన్ని వాళ్ళకి చాలా మంచివి, వాళ్ళ క్లైమేట్కి ఇవి సూట్ అవుతాయి బాగా. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా సూపర్ ఫుడ్స్ అనేవి మనకి చాలా ఉన్నాయి, మన ఇండియాలో మన కల్చర్లో ఉన్నాయి. ఎగ్జాంపుల్ బెర్రీస్ తీసుకోండి. ఈ రోజుల్లో అందరూ బ్లూ బెర్రీస్ తినాలని చెప్తున్నారు, కానీ మనం తినే బెర్రీస్లో కూడా సేమ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. బ్లూబెర్రీస్లో ఉండే విటమిన్సే అందులోనూ ఉన్నాయి. సో ఈ బెర్రీసే తినండి, మంచివి, లోకల్ అండ్ సీజనల్. బ్లూబెర్రీస్ ఇక్కడ అవైలబుల్గా ఉండవు. సో ఇదే చాలా ఇంపార్టెంట్, మీ దగ్గర ఏం ఉంది, మీ భూమిలో ఏం పండుతుంది అనేది. సో మీరు మనకి లోకల్గా ఉండే ఫుడ్ గురించి, అవైలబుల్ ఉన్న ఫుడ్ గురించి మంచి మంచి విషయాలు చెప్పారు. వీటి ధర కూడా తక్కువ ఈ ఎగ్జాటిక్ ఫ్రూట్స్తో కంపేర్ చేస్తే గనక. సో లోకల్ బెస్ట్. ఇంతకీ ఆయుర్వేదిక్ ఫుడ్ ని ప్రిపేర్ చేసే విధానం వేరుగా ఉంటుందా, లేదంటే నార్మల్ పీపుల్ కిచెన్ లో చేసుకునే ఫుడ్ లాగే ఉంటుందా, దాని గురించి మాకు చెప్పండి. సో ఆయుర్వేదాలో ఈ స్కిల్ ని ఆయుర్పాక్ అని అంటారు. పాక్ అంటే కుకింగ్ స్కిల్ అన్నమాట. సో ఆయుర్వేదిక్ కుకింగ్ గురించి తెలుసుకోవడానికి ముందు ఆయుర్వేదాలో ఎలా ఫుడ్ ని ప్రిపేర్ చేస్తారో తెలుసుకుందాం. ఆయుర్వేద ప్రకారం ప్రిపేర్ చేస్తే 2 క్వాలిటీస్ తెలుసుకోవాలి. మొదటి క్వాలిటీ ఏంటంటే హిత్ ఆహారం. హిత్ అంటే మీ శరీరానికి మంచిదని, ఓకే, మీ హెల్త్ కి మంచిది. ఇక సెకండ్ క్వాలిటీ అనేది మిత ఆహారం అన్నమాట. మిత్ ఆహారం అంటే మీరు ఫుడ్ ని మోడరేషన్ ప్రకారం తినాలి. సపోజ్ మీరు బర్ఫీని ప్రాపర్ ఆయుర్వేదిక్ మేనర్ లో ప్రిపేర్ చేశారు అనుకుందాం. అప్పుడు మీరు 1 లేదా 2 పీసులే తినాలి. మీరు 10 పీసెస్ తింటే మీకు డయాబెటీస్ వస్తుంది. సో దీన్ని బట్టి మోడరేషన్ చాలా ఇంపార్టెంట్. హిత ఆహారం అలాగే మిత ఆహారం. సో ఈ హిత ఆహారం మిత ఆహారం ఫాలో అవ్వాలంటే కంప్లీట్ ఆయుర్పాకం చాలా ముఖ్యం. ఇది కంప్లీట్ స్కిల్, డిఫరెంట్ స్టైల్. సో ఒకటి చాలా ముఖ్యం అన్నమాట. ఫస్ట్ ఆయుర్వేద చెప్పేది మీకు నచ్చినట్టు ఏ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నా కూడా అందులో 6 టైప్స్ ఆఫ్ టేస్ట్ ఉండాలి, 6 ఫ్లేవర్స్ ఉండాలి. దాన్నే షడ్రస్ అంటారు. ఓకే, ఇంతకీ షడ్రస్ అంటే ఏంటి? తీపి, స్వీట్. సార్ అంటే టేస్ట్ లైక్ లెమన్. సాల్టీ, ఉప్పుగా ఉండే ఏ టేస్ట్ నైనా సాల్టీ అంటారనమాట. ఇట్ షుడ్ బి పంజెంట్. పంజెంట్ అంటే మనం మస్టర్డ్ ఆయిల్ని తీసుకుంటే గనక దాని స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ తర్వాత పులుపు. పులుపు అంటే లైక్ ఆమ్లా, లిటిల్ సార్, కానీ కంప్లీట్ సార్గా కాదు, పుల్లగా కూడా ఉంటుంది. ఇక చివరిది చేదు. దీని గురించి మనందరికీ తెలుసు, కాకరకాయ హెల్త్కి ఎంతో మంచిది. సో ఈ షడ్రస్ అనేది మీ ఫుడ్లో ఉండాల్సిందే. అలాగే మీరు ఫుడ్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా అందులో ఎన్హాన్స్ అవ్వాలి. చాలాసార్లు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడే మనం అన్నీ అందులో వేసేస్తాం. స్పైసెస్ అన్నీ కూడా ఒక్కసారిగానే వేసేస్తాం. ఆయుర్వేద ప్రకారం చేస్తే మీరు ప్రతి స్పైస్ని ఫీల్ అవ్వగలుగుతారు. మీరు ఎక్కువగా వెల్లుల్లి వేయరు, మీరు ఎక్కువగా ఉల్లిపాయలు వేయరు, అలాగే మిగతా స్పైసెస్ వేయరు. ప్రతి ఒక్కటి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో ఫస్ట్ రూల్ ఆఫ్ ఆయుర్వేద, ఫుడ్ని షడ్రస్లా ప్రిపేర్ చేయాలి. ఇక రెండోది మీ దోష ప్రకారం చేయాలి. మీ బాడీ వాత పిత కఫ అనేది తెలిస్తే సూట్ అయ్యే ఫుడ్, సూట్ అయ్యే స్పైసెస్, సూట్ అయ్యే ఆయిల్స్ ఇవన్నీ యూజ్ చేయడం మంచిది. దానివల్ల దోష అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. నేను ఇంతకు ముందు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒకవేళ మీరు పిత్త అయితే అది మీ పర్సనాలిటీ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ దాల్ ప్రిపేర్ చేస్తే అది వేడిగా ఉంది, దానిపైన మనం కొత్తిమీర వేస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ ఆ బాడీ ఎనర్జీని తగ్గిస్తుంది. కొన్ని పప్పులు వేడిని బాగా పెంచుతాయి. అలాంటి టైంలో చేయాల్సింది ఏంటంటే అందులో కరివేపాకు వెయ్యాలి, లేదంటే కాస్త కొత్తిమీర వెయ్యాలి. దాని కారణంగా మీ పిత్త ప్రకృతి అనేది డిక్రీజ్ అవుతుంది. ఈ విధంగా దోష ప్రకారం ప్రిపేర్ చేయాలి. ఇక రెండోదేమో షడ్రస్. మీరు ప్రిపేర్ చేసిన ఫుడ్ని ఎవరైతే తింటున్నారో తను అన్ని టేస్ట్లని బాగా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇక మూడోదేంటంటే 3 విషయాలు చాలా ఇంపార్టెంట్. మీ పదార్థం శుద్ధి. పదార్థం అంటే మీ ఇంగ్రీడియంట్స్ ప్యూర్గా ఉండాలి, ఇంప్యూర్గా ఉండకూడదు. ఇక రెండోది ఏంటంటే పాత్ర శుద్ధి. మీరు ఎందులో అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తారో, అంటే కుక్కర్లో లేదంటే ఒక కడాయిలో, అది క్లీన్గా ఉండాలి, అంతే. అది కంప్లీట్ క్లీన్గా ఉండాలి. మురికి అనేది ఏమాత్రం ఉండకూడదు. మీరు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ముందు అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో మీరు చూసుకోవాలి. అంటే వెజిటేబుల్స్ చాప్ చేశారా, స్పైసెస్ అన్ని దగ్గరగా ఉన్నాయా, వాటర్ దగ్గరగా ఉందా. ఎందుకంటే తర్వాత మీరు షఫుల్ అవ్వకూడదు. అలా జరిగితే గనక అప్పుడు ఫుడ్ మాడిపోతుంది కదా, అది చాలా ఇంపార్టెంట్. ఇక చివరిది పాకశుద్ధి. పాక్ అంటే కరెక్ట్ స్కిల్ ఆఫ్ కుకింగ్.
అంటే ఎక్కువసేపు కుక్ చేయకూడదు, దాన్ని మార్చకూడదు, ప్రాపర్గా ఉండాలి. సో ఆయుర్వేదాలో ఇది థర్డ్ ప్రిన్సిపల్ అని చెప్పొచ్చు. ఇక ఆయుర్వేద నమ్మేది ద రా ఫుడ్ మీరు కన్జ్యూమ్ చేయడం మంచిది కాదు, దాన్ని కుక్ చేసి తినడమే చాలా మంచిది అని చెప్తారు. ఇక వాత ప్రకృతి పర్సనాలిటీస్ మీరు ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు తినే సాలడ్ ని స్టీమ్ చేసుకోవాలి. కరెక్ట్. తర్వాత తినాలి, దానివల్ల మీ బాడీలో గ్యాస్ ఫామ్ అవ్వదు. సో ఈ ప్రకారం చూస్తే ఇదే ఎంటైర్ స్టైల్ ఆఫ్ కుకింగ్. ఇక చివరిది ఏంటి అంటే అది చాలా ఇంపార్టెంట్. మా మదర్ గాని మా గ్రాండ్ మదర్ గాని ఫుడ్ ప్రిపేర్ చేస్తే కనుక ప్రేమగా చేస్తారు, వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తారు, ఆ న్యూట్రియంట్స్ బాడీకి అందేలా అన్నమాట. సో మీరు ఎప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసినా ఈ విషయాన్ని మీ దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఎలాగో ఫుడ్ చేస్తున్నారు కదా, సరిగ్గా చెయ్యాలి, ప్రశాంతంగా చెయ్యాలి, ప్రేమతో వంట చేయాలి. అప్పుడు మీరు ప్రిపేర్ చేసే ఫుడ్ సింపుల్ వెజిటేబుల్స్ అయినా కూడా, లైక్ బీరకాయ, చాలామంది ఇది తినరు, సొరకాయ, అలాగే పొట్లకాయ, వంకాయ, ఇవన్నీ కూడా చాలా టేస్టీగా మారతాయి. లైక్ మా మమ్మీ చేసే కిచిడి అంటే నాకు ఇష్టం చాలా, నేను ప్రతిరోజు అది తినగలను, మా మమ్మీ ప్రిపేర్ చేస్తే చాలు. సో ఆ రకమైన ఒక ప్రేమ, అలాగే ఆ ఎమోషన్ కూడా, ఎమోషన్ మీరు కరెక్ట్ గా చెప్పారు, ఆ ఎమోషన్ ముఖ్యం. నీలం గారు, ఈ మధ్య ఒక ట్రెండ్ నడుస్తుంది, లో ఆయిల్ ఆర్ నో ఆయిల్ కుకింగ్, జీరో ఆయిల్. చాలా మంది నాన్ స్టిక్ వెజల్స్ కొంటున్నారు, తక్కువ ఆయిల్ ని యూజ్ చేస్తున్నారు. ఆయుర్వేద దీని గురించి ఏం చెప్తుంది? సో చూడండి, ఆయిల్ అన్నది ఇంపార్టెంట్. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మన బాడీలో ఉన్న హెల్దీ ఫ్యాట్స్ కోసం ఆయిల్ చాలా ఉపయోగకరం. మనం తీసుకునే నట్స్ గానీ సీడ్స్ గానీ ఆయిల్ తో మిక్స్ అవుతాయి, కాబట్టి ఆయిల్ చాలా ఇంపార్టెంట్. అది ఫుడ్ ని బాగా డైజెస్ట్ చేస్తుంది. ఒకవేళ ఫుడ్ లో తక్కువ ఆయిల్ వేస్తే ఎవరైతే వాత పర్సనాలిటీ ఉంటారో వాళ్ళ బాడీ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అందుకే ఏ ఆయిల్ మీకు మంచిది అన్నది మీరు చూస్ చేసుకోవాలి. అది మీ దేశ్ అలాగే కాల్ ప్రకారంగా ఉండాలి, అలాగే మీ బాడీకి కూడా బాగా సూట్ అవ్వాలి. ఒకవేళ మీరు వాత అయితే అప్పుడు మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. ఆయిల్ ఎంత హెవీగా ఉంటే మీకంత బెటర్గా ఉంటుంది. లైక్ నువ్వుల నూనె. అలా కాకుండా మీరు పిత్త అయితే అప్పుడు మీరు కూలింగ్ ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉండాలి, అంటే కొబ్బరి నూనె, నెయ్యి. ఒకవేళ మీరు కఫా అయితే గనక మీరు లైట్ ఆయిల్సే యూజ్ చేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఫుడ్ ని బాయిల్ చేయాలి. ఈ పర్సనాలిటీకి మోస్ట్లీ తక్కువ ఆయిలే యూజ్ చేయాలి. సో నో ఆయిల్ అన్న కాన్సెప్టే ఉండదు. ఫుడ్ కి మంచి టేస్ట్ అలాగే స్మెల్ వచ్చేలా ఆయిల్ సరిపడ విధంగానే వాడాలి. నేను చెప్పేదేంటంటే, మీరు సాంబార్ రైస్ లో నెయ్యి వాడేటప్పుడు అది మంచి అరోమా ఇస్తుంది, టేస్ట్ ని ఇంకాస్త పెంచుతుంది. అలాగని మీరు ఎక్కువ నెయ్యి వేస్తే ఆ ఫుడ్ ఇంకా హెవీ అవుతుంది. కాబట్టి ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఓకే. అలాగే మీరు చెప్పినట్టు నాన్ స్టిక్. ఇక ఆయుర్వేద ప్రకారం చూస్తే పాత్ర శుద్ధి అనేది ఇంపార్టెంట్. అంటే ఫుడ్ ని ప్రిపేర్ చేయడానికి ఎలాంటి పాత్రలు వాడాలంటే ఐరన్ పాత్రలు, మట్టి పాత్రలు, అలాగే స్టీల్ వెసల్స్. అవి కూడా మంచివే, కానీ ఈ రోజుల్లో మాత్రం టెఫ్లాన్ కోటెడ్ నాన్ స్టిక్ వస్తుంది కదా, అల్యూమినియం కూడా ఉంది. వాటిని దూరం పెట్టాలి. వాటి కారణంగా మీ ఫుడ్ లో బాడీలో టాక్సిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎస్, అందుకే మన పాత కాలంలో కాస్ట్ ఐరన్ యూజ్ చేసేవారు, మట్టి పాత్రలు యూజ్ చేసేవారు. అవే చాలా బెస్ట్. ఈ రోజుల్లో డ్యూరబిలిటీ ప్రకారం స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేయొచ్చు. మట్టి పాత్రలు విరిగిపోతాయని మీరు అనుకుంటే స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేయొచ్చు. ఓకే. సెరమిక్ గ్లాసెస్ కూడా చాలా మంచివి, కానీ మెయింటైన్ చేయడం కొంచెం ప్రాబ్లం. సో ఆయుర్వేద ప్రకారం ఈటింగ్ మెథడ్ అనేది ఏమైనా ఉందా? అసలు మన ఫుడ్ ని మనం ఎలా తినాలి? ఎస్, అయితే ఫుడ్ రెడీగా ఉంది, ఈజీగా కుకింగ్ అయిపోయింది. ఇప్పుడు తినడం అనేది పద్ధతిగా జరగాలి. ఫస్ట్ మీ బాడీ టైప్ మీరు తెలుసుకోవాలి. సో మీ బాడీ టైప్ బట్టే మీరు తినాలి. ఒకవేళ మీరు పిత్త అయితే గనక బాగా స్పైసీ ఫుడ్ మాత్రం మీరు తినొద్దు. కుకింగ్ చేసేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవడం కాదు, తినడంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోది, నీళ్లు తాగడం. కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, ఒక ముద్ద తిని వెంటనే నీళ్లు తాగడం చెప్పారు. ఇక ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండడం కామన్, కాబట్టి మాటిమాటికి వాటరే తాగుతూ ఉంటారు. కొన్నిసార్లు యాసిడిటీ అనిపించొచ్చు, ఆకలి తక్కువగా ఉండొచ్చు, వాటర్ డైజెస్ట్ అయ్యాక ఆకలి వేయొచ్చు. అందుకే వాటర్ తక్కువగా తాగండి. దానికి బదులుగా లిక్విడ్ సబ్స్టెన్సెస్ తీసుకోవడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ మజ్జిగ, సూప్ తీసుకోండి, హెర్బల్ టీ. ఇవన్నీ ఫుడ్ డైజెస్ట్ అవ్వడంలో హెల్ప్ చేస్తే, అలాగే వాటర్ కూడా మాటిమాటికి తాగుతూ ఉండాలని మీకు అనిపించదు. రెండోది, చాలా మంది ఎక్కువ వాటర్ తాగుతారు ఎందుకంటే ఫుడ్ ఫాస్ట్గా తింటారు.
నెమ్మదిగా ఫుడ్ని నములుతూ తినాలి. మనం షట్రస్ గురించి మాట్లాడుకున్నాంగా. సో ఫుడ్ అనేది సెన్సరీ. మన సెన్సెస్కి ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో ఎవరైతే మీకు ఫుడ్ని సర్వ్ చేసి తినమని ఇచ్చినప్పుడు ఎంత బ్యూటిఫుల్గా సర్వ్ చేశారో మీరు చూడాలి. డీప్గా స్మెల్ చేయండి, ఆస్వాదించండి, ఫుడ్ని ప్రేమగా తినాలి. అర్థమైందా మీకు? మైండ్ పీస్ఫుల్గా ఉండాలి. మైండ్ఫుల్ ఈటింగ్ అనేది ఈ మధ్య పెద్ద ట్రెండింగ్ అవుతుంది కదా. మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఇదే. మీకు సర్వ్ చేసిన ఫుడ్ని మీరు ప్రాపర్గా తినడం ముఖ్యం. అది మాత్రమే కాదు, మీరు వినే ఉంటారు, పాత రోజుల్లో ఫుడ్ తినకముందు ప్రేయర్ చేసేవారు. ఎస్. సో మీరు ఫుడ్కి అంత వాల్యూ ఇచ్చి దానికోసం అంత థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వడం ముఖ్యం. అది గుర్తు పెట్టుకోవాలి. చాలా మంది టీవీ ఆన్ చేసుకుని ఫుడ్ తింటారు, వాట్సాప్ చూసుకుంటూ తింటూ ఉంటారు. అప్పుడు ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫుడ్ అండ్ సలైవా, దట్ స్పిట్ అండ్ లార్ మీ నోట్లో ఫామ్ అయినప్పుడు దాన్నే డైజెస్టివ్ ఎంజైమ్ అంటారు. మీ బ్రెయిన్ కూడా ఫుడ్ ని చూడగానే సిగ్నల్ పంపాలి, ఓ నాకిప్పుడు బాగా ఆకలేస్తుంది, నేను తినాలి అని. అప్పుడే ఎంజైమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో టీవీ ఆన్ చేసుకుని ఫుడ్ తినొద్దు. ఒకవేళ మీరు టీవీ చూడాలనుకుంటే యాక్షన్స్ గానీ సెన్సేషనల్ ప్రోగ్రామ్స్ గానీ చూడకండి. ఫుడ్ ని ఒంటరిగా తినడానికి ట్రై చేయండి. ఒకవేళ ఫ్యామిలీతో కలిసి తింటే గొడవల గురించి మాట్లాడకండి, కోపాన్ని ప్రదర్శించకండి, పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి. అలాగే మీరు టైర్డ్గా ఉన్నప్పుడు మీరు ఫుడ్ తినొద్దు. కాసేపు రెస్ట్ తీసుకోండి, ఆ తర్వాతే తినండి. ఎందుకంటే అప్పుడే ప్రశాంతంగా మీరు తినగలుగుతారు. అలాగే మీరు ఫుడ్కి ముందు ప్రేయర్ చేస్తే మీ ఎంటైర్ బాడీ ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ మీరు ప్రేయర్ చేయకపోయినా సరే చైర్ మీద కాసేపు పీస్ఫుల్గా కూర్చోండి, శ్వాస మీద కాన్సంట్రేట్ చేయండి. దాని కారణంగా మీరు కామ్, కంపోజ్డ్ అండ్ ఈజీగా ఉంటారు. దాని ద్వారా ఫుడ్ డైజెషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఇదొక సైంటిఫిక్ ట్రూత్. ఎప్పుడైతే మీరు ఫుడ్ని ఒక హరీ సిచ్యువేషన్లో తింటారో అప్పుడు ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వదన్నమాట. కానీ మీరు సైలెంట్గా తిన్నప్పుడు మీ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది, ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇక చివరిది, అయినా కూడా ఇది చాలా ఇంపార్టెంటే, ఏతర్య ఉపనిషత్ లేదా ఉపనిషత్ అందులో ఉంటుందన్నమాట. ఫుడ్ని ఎప్పుడూ కంటెంప్ట్ చేయకూడదు, అంటే రిజెక్ట్ చేయకూడదు అని అర్థం. ఓకే, ఒక్కోసారి ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ మీకు నచ్చకపోవచ్చు, తినకపోవచ్చు, వదిలేయాలనుకోవచ్చు. కానీ కొంచెం ఫుడ్ పెట్టుకోండి, కొంచెమైనా తిని మిగతా వాళ్ల కోసం ఉంచండి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫుడ్ని రిజెక్ట్ చేయకూడదు, అలాగే ఫుడ్ని ఇన్సల్ట్ కూడా చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే మంచి ఫుడ్ అయినా డైజెస్ట్ అవ్వడం కష్టం అవుతుంది. సో ఈ చిన్న చిన్న విషయాల్ని మీరు దృష్టిలో పెట్టుకుంటే లైఫ్ హెల్దీగా ఉంటుంది. యా, ఇంకొక క్వశ్చన్ అడగాలి. ఆహారం మితంగా తినాలని చెప్పారు, కానీ ఈ రోజుల్లో కాన్సెప్ట్ ఏంటంటే కడుపు ఫుల్ అనిపించే వరకు తినాలి. చాలా మంది బఫేస్ లో ఎక్కువ తినేస్తూ ఉంటారు. అంటే అన్లిమిటెడ్ ఫుడ్ కదా, అక్కడ ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది, అన్లిమిటెడ్ గా తినొచ్చు. ఆయుర్వేద దాని గురించి ఏం చెప్తుంది? అసలు మనం ఫుడ్ అనేది ఎందుకు తీసుకుంటాం? అందులో ఉన్న న్యూట్రియంట్స్ మీ బాడీలోకి వెళ్లి బాడీని స్ట్రాంగ్ గా చేస్తాయి. ఒకవేళ మీరు ఫుడ్ తక్కువగా తింటే గనక మీ బాడీ వీక్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఫుడ్ ఎక్కువగా తింటే గనక అప్పుడేం జరుగుతుంది? టాక్సిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఏం జరుగుతుందో నేను మీకు చెప్తాను. ఓకే, మనం ముంబైని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. లోకల్ ట్రైన్స్లో ఎప్పుడైనా జర్నీ చేస్తే జనాలతో రద్దీగా ఉంటుంది, తోపులాటలు, ఊపిరాడదు, చాలా వేడిగా అనిపిస్తుంది. అసలు ప్రాబ్లం మీ బాడీలో ఉంది. కొన్నిసార్లు మీ కడుపు ఫుల్ అయినా కూడా మనసుకి తినాలి అనిపిస్తుంది. అలాంటి సమయంలో ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఆయుర్వేద ప్రకారంగా చూస్తే గనక మనం హెల్దీగా ఉండడం కోసమే కదా ఎప్పుడు ఫుడ్ తింటాం. ఒకవేళ ఫుడ్ ఎక్కువ తింటే మీ స్టమక్ హెవీ అవుతుంది. బ్యాలెన్స్ మీరే చూసుకోవాలి, దాని గురించి డెసిషన్ మీరే తీసుకోవాలి. అంటే నా కడుపుకి చాలు అనిపించినప్పుడు ఆపేస్తానని. ఆయుర్వేద ప్రకారం మీరు మీ కడుపుని హాఫ్ మాత్రమే ఫుడ్తో నింపాలి, 1/4 ఏమో లిక్విడ్ సబ్స్టెన్సెస్ తీసుకోవాలి, లైక్ మజ్జిగ, వెజిటేబుల్ సూప్. మిగిలిన 1/4 ఎంటీ. ఎందుకంటే మన డైజెస్టివ్ ప్రాసెస్ ఆన్ లో ఉన్నప్పుడు చాలా గ్యాసెస్ ఫామ్ అవుతాయి. సో మీ స్టమక్ ఫుల్ గా ఉన్నా కూడా మీరు ఇంకా ఎక్కువగా తింటున్నారన్న ఫీలింగ్ మీకు వస్తే కనుక వెంటనే కాస్త ఫుడ్ పక్కన పెట్టేయాలి. మీ హెల్త్ ని మీరే చూసుకోవాలి. మీరు హెల్దీగా ఎక్కువ రోజులుంటే నచ్చిన ఫుడ్ ని ఎప్పుడైనా తినొచ్చు. అందుకే ఈ కోణం నుంచి మీరు ఆలోచించాలి. ఒకవేళ మీరు ఎక్కువగా తినడం స్టార్ట్ చేస్తే మీ లైఫ్ షార్ట్ అయిపోతుంది కదా, రోగాల బారిన పడతారు. డెసిషన్ మీరే తీసుకోవాలి. ఆయుర్వేద మీకు చాయిస్ ఇస్తుంది, మీరు చూస్ చేసుకోవాలి కదా. మీరు హెల్దీ లైఫ్ కోరుకుంటున్నారా, షార్ట్ లైఫా అని.
ముందే లగ్జరీగా బతికి లిమిట్ లేకుండా తింటే గనుక మీ జీవితం చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. యా, నీలం గారు, మీరు ఈరోజు మా షోకొచ్చి ఆయుర్వేదిక్ ఫుడ్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు. నమస్కారం, ధన్యవాదాలు. సో ఈరోజు ఎపిసోడ్లో మనకి తెలిసింది కదా, మనం ఫుడ్ని చేతులతో ఏదో క్యాజువల్గా తింటే సరిపోదు, మైండ్ చాలా పీస్ఫుల్గా ఉండాలి, అలాగే మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మన బాడీ అండ్ సోల్ బాగా సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.